లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మనీషా జోస్సుల. మేము ప్రతి దసరా నవరాత్రులకి బొమ్మల కొలువు తీరుస్తాము. ఈ సంవత్సరం అమ్మవారిని తీర్చాక నవదుర్గలని పెట్టుకున్నాను. ఇక్కడ నవదుర్గలలో ఈ దసరా నవరాత్రులు ఒక్కొక్క అమ్మవారిని ఒక్కొక్క రోజు పూజిస్తాము. నవదుర్గలు అయ్యాక ఇక్కడ ఈ మెట్టులో మన శరీరంలో ఉన్న చక్రాల గురించి వివరిస్తున్నానండి. ఇక్కడ మన శరీరంలో శ్రీచక్రం ఉంది. ఆ శ్రీచక్రం ఇక్కడ చూపిస్తున్నాను. ఒక్కొక్క చక్రానికి మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఈ చక్రాలన్నిటికీ కూడా ఒక్కొక్క సంబంధిత దేవతలు, అధిదేవతలు ఉన్నారు. ఇక్కడ అధిదేవతల్ని నేను చూపిస్తున్నాను. మూలాధారానికి గణపతి, అలాగనమాట. మన శరీర చక్రాల గురించి వివరిస్తున్నాను. కలశం తీర్చుకున్నాను. తర్వాత అక్కడ కైలాస పర్వత పరిక్రమ చూపిస్తున్నాను. ఈ పక్కన మానస సరోవరం, అందులో హంసలు ఉంటాయని చెప్పడానికి ఒక సింబాలిక్గా హంసలు పెట్టాను అక్కడ. తర్వాత అర్ధరాత్రి 2:30 ప్రాంతాలలో వెళ్తే బంగారు నక్షత్రం కనిపిస్తుంది. దేవతలు నక్షత్ర రూపంలో దిగుతారంటారు. అది అక్కడ వివరిస్తున్నాను. తర్వాత ఈ ఆత్మలింగం కథ ఉంది కదండి, రావణాసురుడిది, అది అక్కడ చూపిస్తున్నాను. స్థిర
వెనుక అరుణాచల ప్రదక్షిణ ఉందండి, మొత్తం అరుణాచల గిరి అదంతాను. తర్వాత సంపూర్ణ యాత్ర, కాశీ రామేశ్వరం సంపూర్ణ యాత్ర చూపిస్తున్నాను. కాశీ నుండి రామేశ్వరం వెళ్తాం, తర్వాత తిరిగి రామేశ్వరం 21 బావులు చూపిస్తున్నాను. అక్కడ అంటే 2 బావులు అక్కడ పెట్టాను, 21 బావుల సింబాలిక్ అనమాట. అక్కడ స్నానాలు చేస్తాము. తర్వాత రామేశ్వరం నుంచి ఇసుక తీసుకొని మళ్ళీ తిరిగి కాశీకి వస్తాం. అక్కడ కాశీలో మళ్ళీ పార్థివలింగం చేసి పూజ చేస్తాం అనమాట. ఆ సంపూర్ణ యాత్ర అక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ముక్తినాథ్ మందిరం ఒక మోడల్గా చేసి చూపిస్తున్నాం అనమాట. మేము ముక్తినాథ్ వెళ్ళామండి. 108 గోముఖాల ద్వారా అక్కడ ఐస్ కోల్డ్ వాటర్ ఉంటుందన్నమాట. అక్కడ స్నానం చేసి తర్వాత ఈ పాపగుండం పుణ్యగుండంలో స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక మందిరం లోపలికి వెళ్ళి ముక్తినాథ్ని దర్శించుకుంటాము. అది ఇక్కడ వివరిస్తున్నానమాట. ఈ ఏడాది విషయం ఏంటంటే పురాణాలు ఇతిహాసాలు తీసుకున్నాను. అందులో కొన్ని పాత్రలు ఎలా కంటిన్యూ అవుతాయి అని చెప్తున్నానమాట. భాగవతం నుంచి మొదలు పెడదామండి. శ్రీకృష్ణ జననం తర్వాత అది కారాగారంలో అనమాట. తర్వాత వసుదేవుడు యమునా నదిలో గోకులానికి తీసుకెళ్తూ ఉన్నప్పుడు యమునా నది దారి ఇస్తుంది. తర్వాత గోకులానికి చేరాక యశోద కృష్ణ ఆ కథ అంతా చూపిస్తున్నాను అనమాట. అక్కడ శ్రీకృష్ణ లీలలు కూడా చూపిస్తున్నాను. అక్కడి దాకా భాగవతం అండి. భాగవతంలో అయితే ఎలాగా కాళీయ మర్దనం చేసి లోకులను కాపాడుతాడు, గోవర్ధన గిరి ఎత్తి రాళవాన నుంచి కాపాడుతాడు, అలాగే మహాభారతంలో మళ్ళా శ్రీకృష్ణుడి పాత్ర వస్తుంది. అక్కడ ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు వలువలు ఒలుస్తూ ఉంటుంటే దుశ్శాసనుడు శ్రీకృష్ణుడు వలువలు ఇచ్చి కాపాడుతాడు కదా, అలా అన్నమాట. భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే, భజరే నందగోపాల హరే.
తర్వాత ఇంకొక కథ కూడా తీసుకున్నానండి, శమంతకమణి. అదేంటంటే మనకి వినాయక చవితి కథలో వస్తుంది కదా, పార్వతీదేవి వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వినప్పుడు శపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడి పైన కూడా నీలాపనింద పడుతుంది పాలల్లో చంద్రుడిని చూసినప్పుడు. అయితే ఆ నీలాపనింద పోగొట్టుకోవడానికి జాంబవంతుడితో యుద్ధం చేసి ఆ శమంతకమణిని సంపాదించి సత్రాజిత్తుకి ఇస్తాడు. తర్వాత సత్యభామని వివాహం చేసుకుంటాడు. ఆ కథ ఇక్కడ చెప్తున్నానమాట. అక్కడ శమంతకమణి అవన్నీ చూపిస్తున్నాను. కృష్ణ జై. ఇక్కడ 5 మెట్ల పైన బొమ్మలు అరేంజ్ చేసామండి. ఇందులో పై 4 మెట్లు కూడాను భగవంతుడనే పెట్టాం. అందులో దశావతారాలు ఉన్నాయి చూడండి. మత్స్యావతారం దగ్గర నుంచి మొదలుకొని రామావతారం, కృష్ణావతారం అదంతా కూడా వచ్చేటట్టు చూసామన్నమాట. అంతా కూడా దేవుళ్ళు 4 స్టెప్పులలో ఉన్నాక ఆఖరి స్టెప్ 5వ స్టెప్లోనేమో ఫోక్ అంటే మన నృత్యాలు, సంగీతం, మన భారతీయత అవన్నీ చూపిస్తున్నాం అనమాట, మన సంస్కృతి అన్నమాట. ఇక్కడ 4వ స్టెప్లో గురువులను కూడా పెట్టాం. దత్తాత్రేయుడు, ఆదిశంకరాచార్యులు, శ్రీపాద శ్రీవల్లభ, రాఘవేంద్ర స్వామి వాళ్ళని పెట్టాం. అష్టలక్ష్ములు అన్నమాట. ఇలాగ వీళ్ళని మరపాచి అంటారు తమిళ వాళ్ళు. చందనం బొమ్మలు. వాళ్ళకి ప్రతి సంవత్సరము కూడా కొత్త బట్టలు తొడిగి వాళ్ళకి పూజ చేసి రోజు నైవేద్యాలు పెడతాం. వాళ్ళు ముఖ్యం బొమ్మల కొలువులో. ఇలా మొత్తం థీమ్ అంతా తీసుకొని పురాణాల నుంచి ఇతిహాసాల వైపు వెళ్ళామన్నమాట. ఇక్కడ రామాయణం చెప్తున్నానండి. అయితే యాగరక్షణ నుంచి మొదలుపెట్టాను. మారీచ సుబాహ రాక్షసులు
యాగాన్ని నాశనం చేద్దామని చూస్తున్నప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకెళ్ళి యాగరక్షణ చేయించిన కథ అనమాట. ఆ దృశ్యం చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత వాళ్ళు మిథిలకి వెళ్తున్నప్పుడు అహల్య శాప విమోచనం అది ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత సీతా స్వయంవరం, శివధనుస్సు విరవడం ఆ దృశ్యం అక్కడ. దీని తర్వాత సీతారామ కళ్యాణం పైన. దాని తర్వాత రామ పట్టాభిషేకం చేయాలని దశరథుడు అనుకున్నప్పుడు కైకేయి మంచం మీద దుప్పటంతా తీసేసి తన కొత్త బట్టలన్నీ విసిరేసి దశరథుడితో వరాలు అడుగుతుంది కదా, ఆ దృశ్యం అన్నమాట. దాని తర్వాత గుహుడు రామలక్ష్మణుని నది దాటించడము ఆ దృశ్యం అక్కడ. शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा దారిలో అత్రి అనసూయ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అనసూయ దివ్యమైన నగలు సీతాదేవికి ఇచ్చి పతివ్రత లక్షణాలు అవన్నీ చెప్పడము, నోములు వాటి గురించి వివరించడము ఆ దృశ్యం అక్కడ చూపిస్తున్నాను అనమాట. తర్వాత సీతాపహరణం, రావణాసురుడు ఋషి వేషంలో వచ్చి ఆమెను ఎత్తుకుపోవడము అది చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ రాముడు లక్ష్మణుడు సీతని వెతుకుతూ వచ్చినప్పుడు వాలి సుగ్రీవుల యుద్ధం ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. చెట్టు చాటున రాముడు లక్ష్మణుడు హనుమంతుడు అక్కడ చూస్తున్నారు. వాలి సుగ్రీవుల యుద్ధం దృశ్యం ఇది. దీని తర్వాత రావణ సభ, తనకి ఆసనం ఇవ్వలేదని చెప్పి తన తోకని చుట్టుకొని హనుమంతుడు కూర్చున్న దృశ్యం అన్నమాట. అది ఇక్కడ చూపిస్తున్నాను. చెక్క భజనాలాడి రాముల్లోరి గొప్ప చెప్పుకుందామా. ఆసాముల్లోరి పక్కనున్న సీతామాల చుమ్మమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా. నీ గొంతు కలిపి మా వంత పాడగ రవయ్య అంజని హనుమా. రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవిని జనుమా. రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రామ రమ రామ రమ రామ రామ రమ రామ. దసరా నవరాత్రుల్లో భాగంగానే ఈ బొమ్మల కొలులో తిరుపతిని మనం మర్చిపోకూడదు కదా, కలియుగం గురించి కూడా చెప్పుకోవాలి. సో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిది అక్కడ చూపిస్తున్నామండి. తిరుపతి కొన్ని దృశ్యాలవి. తర్వాత ఇక్కడ మన నోములు, వ్రతాలు, పెళ్ళిళ్ళు, మన సంస్కృతి అన్నమాట. భోజనాలు పెట్టుకోవడమైనా, చిలక జోస్యమైనా అవన్నీ కూడా ఇక్కడ కొన్ని దృశ్యాలు చూపిస్తున్నాం.
చూడవే సిన్నెక్క సిరుతనవ్వుల వాడు సిన్నెక్క వీడు బెరపెరగడు చూడవే సిన్నెక్క పొలుసు మీని వాడు బోరవీపు వాడు సెలుసు మోరవాడు సిన్నెక్క పొలుసు మీని వాడు బోరవీపు వాడు సెలుసు మోరవాడు సిన్నెక్క గొలుసుల వంకల కోరాలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క గొలుసుల వంకల కోరాలతో భూమి వెలసినాడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు బెరపెరగడు చూడవే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు బెరపెరగడు చూడవే సిన్నెక్క దసరా నవరాత్రులలో ఈ బొమ్మల కొలువు రూపంలో మన సనాతన ధర్మాన్ని కొనసాగించడానికి బాలలకి పెద్దలకి మన సంస్కృతిని మన పురాణాలని మన ఇతిహాసాలని భారతీయతని వివరించడం ఈ బొమ్మల కొలువు యొక్క ముఖ్య ఉద్దేశం.